హాయ్ ఫ్రెండ్స్, అందరికీ కూడా నమస్కారం. నేను లక్ష్మీకాంత. మనం ఇంకొకటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనమాట. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకోవడానికి మనం ఏ విధంగా మనం చేయొచ్చు అనేది చూద్దాం. అదర్స్ బెటర్ అని నువ్వేమైనా ఫీల్ అవుతున్నావా? అంటే నాకన్నా వాళ్ళు నా ఫ్రెండ్స్ బెస్ట్ అని ఏమైనా ఫీల్ అవుతున్నావా? అలాంటప్పుడు మన ఈ యొక్క అఫర్మేషన్స్ని మన యొక్క ఎగ్జామ్స్ టైంలో చాలా ఇంపార్టెంట్. మనకి ఎప్పుడు చూసినా మనం అదర్స్తో పోల్చుకుంటూ ఉన్న మార్క్స్ని మనం సాటిస్ఫై అవ్వలేము అనమాట. హ్యాపీగా ఉండలేం. మనకి 99 వచ్చినా కూడా అదర్స్ వాళ్ళకి ఎన్ని వచ్చాయో చూస్తామన్నమాట. అలాంటి ఉంటుంది మన దగ్గర బిహేవియర్ అనమాట. ఆ యొక్క స్టేజ్లో మనం ఇక్కడ అదర్స్ బెటర్ అని ఫీల్ అవుతున్నావా అంటే మనం ఇది ఒకసారి చూద్దాం. కంపారిజన్ కిల్స్ కాన్ఫిడెన్స్ అనమాట. కంపారిజన్ ఎప్పుడైతే మనం చేసుకుంటూ ఉంటామో కాన్ఫిడెన్స్ అనేది చంపేస్తుంది అనమాట. కాబట్టి మనం ఎలా దీన్ని బిల్డ్ చేసుకోవాలనేది చూద్దాం. లెట్స్ బిల్డ్ యువర్ సెల్ఫ్ బిలీఫ్ అనమాట. ఎప్పుడైతే నిన్ను నమ్ముతావో అప్పుడు ఇది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ ఆన్ అవుతుంది అనమాట. మనం ఏం చేయొచ్చు అంటే కళ్ళు మూసుకొని చక్కగా కాసేపు బ్రీత్ని అబ్జర్వ్ చేస్తూ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ ఎక్సర్సైజ్ చేస్తూ అండ్ హార్ట్ మనం చేతి మీద వేసుకొని చక్కగా నవ్వు రిపీట్ ఒకసారి నాతో పాటు మీరు కూడా చెప్పచ్చు, లేదా ఒకసారి రాసుకోవచ్చు. మీరు ఈ ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీగా ఉంటుంది అనమాట. ఐ బిలీవ్ మై సెల్ఫ్, ఐ బిలీవ్ మై సెల్ఫ్, ఐ ఆమ్ ఇంప్రూవింగ్ ఎవ్రీడే, ఐ ఆమ్ ఇంప్రూవింగ్ ఎవ్రీడే, ఐ ఆమ్ క్యాపబుల్ ఆఫ్ స్కోరింగ్ వెల్, ఐ ఆమ్ క్యాపబుల్ ఆఫ్ స్కోరింగ్ వెల్, ఐ ట్రస్ట్ మై ప్రిపరేషన్, ఐ ట్రస్ట్ మై ప్రిపరేషన్, ఐ ఆమ్ ఎనఫ్. ఈ కాన్ఫిడెన్స్ గ్రోస్ని వెన్ కంపారిజన్ స్టాప్స్ అన్నమాట. ఎప్పుడైతే కాన్ఫిడెన్స్ గ్రోస్ ఉంటుందో అప్పుడు మనం కంపారిజన్ అనేది స్టాప్ అయిపోతుంది అన్నమాట. మై జర్నీ ఈజ్ మైన్, నా జర్నీ నాదే అని చెప్పుకోవాలి. ఎప్పుడు కూడా మనం అదర్స్తో పోల్చుకోకూడదు. అప్పుడు మనకి ఒక బాధ అనేది కలుగుతుంది అన్నమాట. మనం వచ్చిన దాన్ని మనం ఏం చూసుకోవచ్చు, కంప్లీట్ చేసుకోవాలి. మనతోనే మనకు పోటీ ఉండాలన్నమాట. ఎదుటి వాళ్ళతో మనం కంపారిజన్ చేసుకోకూడదు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్క స్టూడెంట్ అనమాట. మనం ఎవరితోనూ పోల్చుకోకూడదు. మనం ఎంతవరకు చదివాము, ఎంతవరకు రాస్తున్నాము, మన దగ్గర ఎంత నాలెడ్జ్ ఉంది అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట. ఎప్పుడైతే ఎదుటి వాళ్ళతో పోల్చుకున్నప్పుడు చాలా చాలా మనం యొక్క నర్వస్ సిస్టము, నీ లోపల నీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది తగ్గిపోవడము, నీ మైండ్ అనేది ఎంత చెప్పినా అది వినదనమాట. కాబట్టి వచ్చిన దాన్ని యాక్సెప్ట్ చేస్తూ మనం దీన్ని కనుక్కొని చిన్నప్పటి నుంచే మనం ఈ యొక్క కంపారిజన్ని స్టాప్ చేసేయాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేద్దాం, లైక్ చేద్దాం, షేర్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. లవ్ అండ్ లైట్.